నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక మరోసారి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. అంటే మొన్నటికి మొన్న ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దళిత బంధు పథకం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది దళిత సంఘాలతోని దళితులతోని ఆయన రాద్ధాంతం చేసి హుజూరాబాద్ నడి రోడ్డు పైన హైవేల పైన కొంత ఇష్యూ క్రియేట్ చేసిండు. కొంత హైడ్రామా చోటు చేసుకున్నది. ఆయన పోలీసులు లోపల లాగినట్టు, ఆయనకి ఏదో ఆయాసం వచ్చినట్టు, కొంత ఒక డెఫినెట్గా అది ఒక నట సామ్రాట్, నట కిరీటి అనే రకంగా కూడా బిరుదులు ఇవ్వచ్చు. సో అటువంటి ఒక హైడ్రామా చోటు చేసుకుంది. మొత్తం మీద వీటన్నింటికీ గాను పోలీసులు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఆయనకు నోటీసులు జారీ చేశారు. త్వరలో అరెస్టు కూడా ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఇక మరోవైపుగా కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇప్పటికే ఒకరు మంత్రిగా ఉన్నారు, కీలకమైన శాఖలే చూస్తున్నారు ఆయన. మరొకరికి హోంశాఖ కూడా రాబోతున్నదట. హోంశాఖ మంత్రిగా కోమటిరెడ్డి బ్రదర్స్లోని మరి ఇంకొక బ్రదర్ అంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆ పదవి బాధ్యతలు చేపట్టే దిశగా అన్న వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే తమ్మునికి రేపటి రోజున ప్రభుత్వం కనుక వస్తే మంత్రి పదవులు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చే తిరిగి కాంగ్రెస్లోకి పట్టుకొచ్చిందట అన్న బీజేపీ నుంచి. అయితే తప్పకుండా హామీ ఇచ్చినాం కాబట్టి నిలబెట్టుకోవాలని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీయడమే కాకుండా అధిష్టాన్ దగ్గర కూడా వెళ్ళి మొరబెట్టుకుంటున్నట. అయితే ఏమైనా కూడా పర్వాలేదు, నువ్వు 5 ఏళ్ళు నువ్వే ఉంటావు, మేమేమి ఇబ్బంది పెట్టామని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ అటు రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డితోనే ఒత్తిడి తెప్పిస్తున్నారట. మరి ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ ఒక వారం రోజుల్లో కాబోతున్నది. మరి నిజంగానే మళ్ళా వాళ్ళే మీరి తినాలే మారి తినాలని చెప్పి మనం ఒకటే అని పదవులో వంచుకుంటారా, లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఏమైనా పరిగణలో తీసుకుంటారా చూడాలి. ఇదే అంశాలకు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, రైట్, నేడో రేపో కౌశిక్ రెడ్డి అరెస్ట్, అనుమతులు లేకుండా హైవేపై ధర్నా, నోటీసులు జారీ చేసిన పోలీసులు, ప్రశ్నించిన పోలీసులపై బూతు పురాణం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. గతంలోనూ కౌశిక్ రెడ్డి పలు కేసులు. నేను గతంలోనే చెప్పిన ఎందుకు మనకి పంచాయతీ కౌశిక్ రెడ్డి, మొన్ననే బాగా రోజులు తన్నడంగా ఎమ్మెల్యే అవుతుంది, సమయం ఉండే, పెద్దగా వయసు కూడా ఏం లేకపోయా, ఆచి తూచి అడిగేసి నాకు ఈ కల్వకుంట్ల సంజయ్ అని చెప్పి కోరుట్ల ఎమ్మెల్యే చూస్తే కొంత ముచ్చటేస్తాను. అంటే నీకన్నా చాలా బెటరు, ఎంత చదువుకున్నాడు, డాక్టర్ అయిండు, వాళ్ళ నాయన చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నాడు, అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక రకంగా ఆ కేసీఆర్ దగ్గర సుట్టమవుతున్నట్టు ఒక రకంగా. మరి వీళ్ళంతా ఇట్లా చెప్తున్నప్పుడు నువ్వెందుకు ఇంత ఉరుకులాడుతున్నావు, నీకు ఉరుకులాడుతానం ఎందుకు ఇట్లా అవుతుంది, నీకు వయసు ఉన్నదబ్బా, ఇంకా వయసు ఉన్నది, జర ఇన్స్పిరేషన్గా రోల్ మోడల్గా నిలవాలి అన్నప్పుడు డెఫినెట్గా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఏదో ఆశేమాషిగా ఉస్కో అంటే డిస్కో అన్నట్టు కౌశిక్ రెడ్డి ఉస్కో అనగానే పోయి నువ్వు డిస్కో అన్నావు అనుకో, మనదే డిస్కో డ్యాన్స్ ఆడాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ. సో కొంత ఆచితూచి వ్యవహరించగలైనా కూడా నీ పోరాటం తప్పుపట్ట నేను, కానీ నీ పోరాటటువంటి పద్ధతిలో కూడా అత్యుత్సాహం చూపించుడు, పోలీసులను దొబ్బుడు, పోలీసులను తిట్టుడు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరడం వస్తే వాళ్ళని బూత్ పురాణంతో పరజాలం ఉపయోగించి మాట్లాడు, జర పద్ధతి మార్చుకో. ఇంకా మస్తు భవిష్యత్తు ఉంది, మనకి చాలా భవిష్యత్తు ఉన్నది. ఒకటేసారిగా డైరెక్ట్గా నేను 1000 మెట్టుకే ఎక్కుతా అంటే కుదరది. ఒక మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. ఎవరైనా అది నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది డెఫినెట్గా. ఇక అక్రమ నిర్మాణాలపైన నోటీసులు, వ్యవసాయ భూమిలో భారీ కట్టడాలు అనుమతులు తీసుకోకుండా నిర్మాణం, గతంలో ఒకసారి నోటీసులు జారీ, వాటిని పట్టించుకొని కమిడియన్ అలీ, మరోసారి నోటీసులు జారీ చేసిన అధికారులు సమాధానం ఇవ్వకుంటే కూల్చివేతలు. అలీ ఫామ్ హౌస్ కూల్చివేత. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలము ఏక్మామిడి గ్రామంలో కమిడియన్ అలీకి 10-15 ఎకరాల వ్యవసాయ భూమి ఉందట. ఆ వ్యవసాయ భూమిలో ఒక ఫామ్ హౌస్, భారీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్టు ఆయన. అయితే ఆ ఫామ్ హౌస్కి అనుమతులు లేవంట. ఇక్కడ కనబడుతుంది ఫోటో, ఆ ఫామ్ హౌస్ దగ్గర అనుమతులు లేవంట. ఆ ఫామ్ హౌస్ని కూల్చివేస్తామని చెప్పి అధికారులు నోటీసులు జారీ చేశారట. ఇది రెండవసారి నోటీసులు జారీ చేయడము. ఇక రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్, ఖాళీగా ఉన్న 6 శాఖలు భర్తీ చేసే ఛాన్స్, తెరపైకి 10 మంది నేతల పేర్లు. ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్, అధిష్టాన నేతలతో కీలక భేటీ, ఇప్పటికే లాబింగ్ మొదలుపెట్టిన సీనియర్లు, డిసెంబర్ 9 కొత్త క్యాబినెట్. ఇక న్యాయం కోసం వచ్చిన మహిళపై సెక్సువల్ టార్చర్, ఇది కొంత డెఫినెట్గా మనం ఆలోచన చేయాల్సిందే. ఈ రకంగా ఎవరైనా చేస్తే అధికారులైనా కూడా దండించాల్సిందే. ఏంటి ముచ్చట అనేది కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను నేను, తర్వాత లోతులోకి వెళ్దాం. ఒక మహిళ తన భర్త వేధిస్తున్నాడని చెప్పి హయత్ నగర్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, ఆ మహిళకి ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆ ఎస్ఐ అనే వ్యక్తి వాట్సాప్ కాల్లో పదే ఫోన్ చేసి, మీ ఇంట్లో ఎవరు ఉన్నారా, నేను రావాలన్నా, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రా,
ఒంటరిగా ఉన్నవా, రావాలనా, ఈ రకంగా ఆ అమ్మాయిని ఒక రకంగా టార్చర్ పెడుతున్నాడట. ఆ అమ్మాయి ఏకంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకి మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఏం రాబాయ్ అసలు నాకు నువ్వు ఎట్లా పోలీస్ అయినా నాకు అర్థమైతలేదు, ఈ వంకర బురితోని పోలీస్ ఎట్టైనా అర్థమైతలేదు అసలు. మాట్లాడదాం లోతుల్లోకి వెళ్ళి. ఇక ముగ్గురే మహా సీఎం ఎవరు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ, సరికొత్త వ్యూహం రచిస్తున్న బీజేపీ. సో ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా కొలిక్కి రాలేదు. ఈనాడు విషయానికి వస్తే నిన్న ఐపీఎల్ ఆక్షన్ చూస్తుంటే రోమాలు నిక్కబొడిచినాయి. ఏంది ఈ డబ్బులేంది, ఈ ఆక్షన్ ఏంది అని చెప్పి. రిషబ్ పంత్కి హయ్యెస్ట్గా 27 కోట్లు లక్నో సూపర్ జైంట్స్ అని తీసుకున్నది. ఇక వెంకటేష్ అయ్యర్కి 23.75 కోట్లు, రెండవ స్థానంలో ఉన్న ఆయన కోల్కతా నైట్ రైడర్స్ అని తీసుకుంది. హర్షదీప్ సింగ్ని 18 కోట్లు పంజాబ్ కింగ్స్ తీసుకున్నది. తర్వాత దాదాపుగా పంజాబ్ కింగ్సే ఎక్కువగా తీసుకున్నాయి. ఏంటి యుజ్వేంద్ర చాహల్, ఆయనకి 18 కోట్లు పంజాబ్ కింగ్సే తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పంజాబ్ కింగ్స్ రెండవ స్థానం అయింది. ఇక తెలంగాణ గజగజ, రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీలు. రానున్న 3 రోజులు మరింత తీవ్రమంటున్న వాతావరణ శాఖ. 3 జిల్లాలకు ఆరెంజ్, 30 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ చేసింది, పసుపు రంగు హెచ్చరికలు. ఇక 28న హేమంత్ ప్రమాణం, తొలగని మహా ఉత్కంఠ. ఇక సభా సమరం, ఈ రోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు. మరి ఏం జరుగుతుంది, ఏ అంశాలు బిల్లు తెర మీదకి రాబోతున్నాయి, ఏంది ఏం కథ, అదాని గురించి మళ్ళీ ఎంత పంచాయతీ అవుతుంది, ఎంత లొల్లు అయితే చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ 9 రోజులు, డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు ఏ రకంగా ఉత్సవాలు చేపట్టాలనే విషయం పైన శంకుస్థాపనల గురించి ఒక వార్త హైలైట్ కనుక అంతా భారతవాసులమే. లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైన షెకావత్, కిషన్ రెడ్డి, మోహన్ భగవత్. కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష. 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రారంభం. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ముగింపు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇంకా నేను నమ్ముతారా, ఇంకా నేను దీక్షల్ని, నీ కథల్ని, నీ కార్యక్రమాలని ఇంకా నమ్మే పరిస్థితి ఉందా తెలంగాణ ప్రజానికం? ఇకపోతే కరెంటు ఖాతాల వెనుక కేటుగాళ్ళు, సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బంది సహకారం. ఈ కరెంటు ఖాతాలు అంటే ఏంటంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో ఈ కరెంట్ అకౌంట్స్ పేరిట కంపెనీలు, ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసేందుకు బ్యాంక్ సిబ్బందే ఆ సైబర్ నేరగాళ్ళకి సహకరిస్తూ ఆ అకౌంట్లో పడ్డ డబ్బుల్ని మళ్ళీ స్ప్లిట్ చేసేందుకు కూడా వీళ్ళే సహకరిస్తున్నారంట. గతంలో మనం చూసిన ఒక వార్త, 130 కోట్ల రూపాయలు వివిధ కరెంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే అది కాస్త ఒక 600 అకౌంట్లకి స్ప్లిట్ అయిపోయింది. 130 కోట్లు, ₹1, ₹2 కాదు అది. ఇక పంత్కు కాసుల పంట. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కు 27 కోట్లు ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధరతో లక్నో సొంతం చేసుకుంది. ఇక మలేరియాకు దోమకాటే మందు. మలేరియా కారక పునరుజ్జీవాల్లో జన్యు మార్పిడి, వాటిని దోమల శరీరాల్లోకి ప్రవేశపెట్టి ప్రయోగాలు. అవి కుట్టిన వారి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, ఈ దోమతోనే వచ్చిన మలేరియాని మళ్ళీ దోమతోనే పోగొడతారట. ఆ దోమల్ని దొరకబట్టి దాంట్లో కొన్ని ఏమంటారు జన్యు మార్పిడి చేసి ఆ దోమలతోనే మళ్ళీ మనం కాటేయించి యాంటీబాడీస్ ఇంజెక్ట్ చేస్తారట బాడీలో. సో దోమతో వచ్చినటువంటి మలేరియాని మళ్ళీ దోమతోనే పోగొడతారంట. ఇక జీపీఎస్ను నమ్మితే జీవితం గల్లంతే. మనం ఎక్కడ పోయినా కూడా కొన్ని తెలియని ప్రాంతాలకి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఆన్ చేసుకొని పోతూ ఉంటాం. సో ఇట్లనే పాపం ఎక్కడ ఇది యూపీలో గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకొని పోతున్నారు. ఒక 3 యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ గూగుల్ మ్యాప్ లొకేషన్ ఏం చేసిందయ్యా అంటే, ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే నువ్వు పోవాల్సిన డెస్టినేషన్ చేరుతామని బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయేసరికి బ్రిడ్జ్ మీద వాళ్ళు జువ్వన ఖాళీగా ఉండేసరికి యువన వచ్చారు. ఇది నిర్మాణ దశలో బ్రిడ్జ్ వాళ్ళు ముందు గమనించలేకపోయారు. వచ్చి రాగానే డైరెక్ట్గా ఈ పైన కనబడుతుంది అక్కడ రాగానే డైరెక్ట్గా ఫ్లై అయిపోయారు. ఇక ఎగిరి గాల్లో ఎగిరిపోయి కింద నదిలో పడిపోయారు. ముగ్గురు ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోయారు. అంతెందుకు, ఇది యూపీలో కాదు, గతంలో హుస్నాబాద్ దగ్గర అదేంది రిజర్వాయర్కి లారీ ఏం చేసి జీపీఎస్ మ్యాప్ పెట్టుకొని ఇట్లా పోతుంటే సరే చిన్న చెరువే కావచ్చు అని దాటుదామని చూస్తే డైరెక్ట్ డ్యామ్లోకి పోయింది హుస్నాబాద్ దగ్గర. సో జీపీఎస్ని ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి, కానీ ఊర్లలోకి పోతే జీపీఎస్లో ఏం పనిచేయాయా? మనం పోవడానికి కొంత అడుగుడుతాం, అంటే మనం పోతుంటే గతంలో పెద్ద మనిషి వారు ఉంటే బాపు ఈ ఊరు ఏడికి పోతుంది, గా ఊరు ఏడికి పోతే అడుక్కుంటూ పోయి తప్పేం లేదట్లా అడిగితే కొంత మనకు ఆ ఊర్ల స్వభావం కూడా తెలుస్తుంది, వాళ్ళ మాటలనే వినగలుగుతాం. ఈ జీపీఎస్ పెట్టుకొని పోతే కొన్ని సందర్భాలు నిజంగానే చెర్లలకు పోయిన సందర్భాలు ఉన్నాయి, వాగులకు పోయిన సందర్భాలు ఉన్నాయి, ప్రాణాలకు పోయిన సందర్భాలు కూడా ఇగో ఇక్కడ కనబడుతున్నాయి. సో గూగుల్ మ్యాప్ ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి.
మరీ ఎక్కువగా నమ్మినా కూడా ఇంకో ఈ రకమైన పరిస్థితి దారితీస్తుంది. అంతేందుకు హైదరాబాద్లో నగరంలో మనం ఒక లొకేషన్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, పక్కన ఫ్లైఓవర్ ఉంటుంది, ఇంకోవైపు కింది నుంచి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కాలా కింది నుంచి పోతే అర్థం కాదు. మనం ఏం చేస్తాం, ఎటో దిక్కు పోదాం లేని ఫ్లైఓవర్ ఎక్కితే ఆ ఫ్లైఓవర్ తీసుకపోయి 20 కిలోమీటర్ అవతల దించుతుంది. అది అక్కడ అడుగుతూ తప్పేం లేదు కదా. సరే మరి అక్కడ హైదరాబాద్ ఎవరు చెప్తారంటే కొన్ని ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి అంతే. ఇక ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఈ మాత్రతో చెల్లు, సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టే గోలి, స్క్విడ్ చేపల కదిలే తీరు ఆధారంగా అభివృద్ధి చేసిన ఐఎంటీ శాస్త్రవేత్తలు మార్కెట్లోకి వస్తే మధుమేహాలకు ఊరట. ఇక రెవెన్యూ దస్తాలు శిథిలావస్థలో, అటకెక్కిన డిజిటైజేషన్ పట్టించుకొని అధికారులు, రికార్డుల ఆధునీకరణకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం, వ్యయం భరించడానికి సిద్ధం. 2014లోనే 83 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో సర్వేకు ఉన్నతాధికారుల యత్నాలు, సీఎంఓకు ప్రతిపాదనలు, ముందడుగు పడని వైనం. 100 ఏళ్ల నాటి భూ సర్వే కాగితాలే నేటికి దిక్కు. గతంలో ఎప్పుడో చేసిన సర్వే కాగితాలు ఇక చూడరు, ఇవన్నీ చిత్తు కాగితాలు కాదయి, అవన్నీ చిత్తు కాగితాలు కాదు. పక్క ఫోటోలోని కాగితాలు ముక్కలను చూస్తే ఏమనిపిస్తోంది, చిత్తు కాగితాలను తగలబెడితే మిగిలిపోయిన అవశేషాల లేవు, కానీ ఇవి చిత్తు కాగితాలు కావు, వాటిని తగలబెట్టలేను. ఇవి హయత్ నగర్ మండలం బండరావిర్యాల భూములకు చెందిన రెవెన్యూ రికార్డులు. రాష్ట్రంలో కీలకమైన భూదస్త్రాలు ఏ స్థితిలో ఉన్నాయో ఈ ఫోటోనే నిదర్శనం. నిజంగానే కొన్నిసార్లు పాతకాలంలో మా తాతలకు సంబంధించి భూములకు సంబంధించి ఆ పత్రాలు తీస్తే కూడా అది ఓపెన్ చేద్దామంటే భయం, ఓపెన్ చేస్తే ఏ ముక్కు ఎట్టుపోతుందో అర్థం కాదు. మొత్తం ఫోల్డ్ చేసి పెడితే ఇది తీస్తే ఈ ముక్కిటే రాలిపోతుంది, ఆ ముక్కటే రాలిపోతుంది. చాలా ఏళ్ళ క్రితం కదా. సో డిజిటలైజేషన్ పద్ధతిని చేద్దామంటే ఇంకా కూడా ప్రభుత్వాలు ముందుకు వస్తలేవట. గతంలో కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదట. ఇక జామా మసీద్ సర్వేలో ఉద్రిక్తత. తర్వాత 9 రోజుల వేడుక, డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతా ప్రజాపాలన విజయోత్సవాలు. ఇక్కడ జామా మసీద్ ముచ్చటైందనంటే గతంలో మనం చూసినాం బాబ్రీ మసీద్, ఏది అయోధ్య రామ మందిరానికి సంబంధించి. ఆ తర్వాత జ్ఞానవాపి, అంటే మసీదులన్నీ కూడా దేవాలయాలను కూల్చివేసి దేవాలయాలు ఉన్న చోట తిరిగి మసీద్ నిర్మించారు అనేది ఒక ఆరోపణతోని బాబ్రీ మసీద్ విషయంలో కొన్నిసార్లు ఆ రకంగానే పోరాడి ఎన్ని పెద్ద ఉద్యమాలు జరిగినాయి చూసినాం. ఆ తర్వాత అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. ఈ బాబ్రీ మసీద్కి ఇంకొక చోట స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో తీర్పు వచ్చేసింది. అది సుగమం అయిపోయింది, అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా అయిపోయింది. తర్వాత జ్ఞానవాపి మసీద్ అని చెప్పి ఇదే ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర జ్ఞానవాపి మసీద్ అనేది గతంలో అక్కడ శివుడి ఆలయం ఉండేది, ఆ శివుడి ఆలయాన్ని కూల్చివేసి జ్ఞానవాపి మసీద్ నిర్మించారని చెప్పి ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే, హిందూ సంఘాలు ఫిర్యాదు చేస్తే కోర్టుల ఇన్వాల్వ్మెంట్తో సర్వే చేపట్టారు. ఇప్పుడు సేమ్ జామా మసీద్ అనేది శంబాల్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని శంబాల్ జిల్లా ప్రాంతంలో ఈ జామా మసీద్ అనేది కూడా ఒక శివుడి ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ ఎంపరర్ 1592 సంవత్సరంలోనే ఈ మసీద్ నిర్మించిండు. అక్కడ శివుడి ఆలయం ఉండదు అనేది ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టు ఏం చేసింది, సర్వే చేపట్టమని అధికారులు ఆదేశించింది. సో సర్వే చేపడదామని అక్కడికి పోయిన అధికారులకు ఏమైంది, చుట్టుముట్టు ఆ మసీదు కాడికి పోయి సర్వే చేపడదాం అనేసరికి మసీదు చుట్టూ 4 దిక్కుల మొత్తం జనం మోహరించి ఏం చేసి రాళ్లతోని కొడుగులతో టమాటాలతో కొట్టుడు ప్రారంభించేశారు. ఒక యుద్ధ వాతావరణం జరిగింది మొత్తం ఉత్తరప్రదేశ్ సంబల్ ప్రాంతంలో. సుమారుగా 1000 మంది పోలీసుల మీద దాడులు జరిగినాయి, అధికారుల మీద దాడులు జరిగినాయి. ఒక 2-3 గంటల పాటు మొత్తం నిర్బంధించేసి ఎవరు బయటికి వెళ్ళకుండా. ఇక వణికిస్తున్న వాయు కాలుష్యం, హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత, చలి, పొగమంచు, ధూళితో సమస్యలు. సనత్ నగర్లో 311కు PM 2.5 కణాలు. ఈ నెల 8 సార్లు 150, అంతకు మించి. పొద్దున ఆయటన బయటికి వెళ్ళినప్పుడు జర్ర మాస్క్ ధరించండి. ఈ కాలుష్యము, ఈ పొగమంచు అంతా కూడా కొంత రోగాల బారిన పడేసే అవకాశం ఉన్నదట. ఇక పార్లమెంటు ముందుకు పరహార్ బిల్లులు, వీటిలో వక్ఫ్ సవరణ కూడా, జమిలీ బిల్లును చేర్చే అవకాశం. నేటి నుంచి శీతాకాల సమావేశాలు. ఇక నేడే కొలువు తీరనున్న మహా సర్కార్, సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి 22 నుంచి 24, సేనకు 10 నుంచి 12, అజిత్ పవార్ వర్గానికి 8 నుంచి 10 బెర్తులు, అంటే మంత్రివర్గంలో స్థానాలు. గవర్నర్ను కలిసిన సోరెన్, జార్ఖండ్లో 28వ ప్రమాణ స్వీకారం. ఇక ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలంటున్న కిషన్ రెడ్డి. జిల్లా కోర్టుల వరకు తెలుగు భాష వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ. తల్లి ప్రేమ ఆమె ఉన్నప్పుడు తెలియదు, భాషను కోల్పోయినప్పుడు అంతే. మనకంటే ప్రవాసీల తెలుగు మెరుగు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి గంటం శ్రీనరసింహ. ఇక 39 డ్రగ్స్ కేసుల్లో 82 మందికి జైలు శిక్ష, 17 మందికి గరిష్టంగా 20 ఏళ్ల ఖైదు. అరెస్ట్ అయితే బయటపడటం కష్టమే. ఏపీలోని లంబసింగి నుంచి గంజాయి, అడవిలో 20 కిలోమీటర్లు నడిచి తరలింపు. ఇక జగన్ ఆ మర్మ మేమిటి. 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందము, అదానితో జగన్కున్న లింకులకు సంబంధించి. ఇక వెలుగు విషయానికి వస్తే
రైట్, ఐపీఎల్ ఆప్షన్ గురించి ఉంది. రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, హైదరాబాదీ సిరాజ్కి 12.25 కోట్లు. తొలి రోజు వేలంలో 20 మందికి పైగా 10 కోట్ల పైనే. ఇక యువత పాలిటిక్స్లోకి రావాలి. రాజకీయ నేపథ్యంలోని యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేసేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రోగ్రాం చేపడతామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక ఇండియాలో ఓట్ల లెక్కింపు బేష్ అంటున్న ఎలన్ మస్క్, ఇస్లామాబాద్లో లాక్డౌన్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ నేతలు ఇస్లామాబాద్లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోలీసులు లాక్డౌన్ అమలు చేశారు. ఇక కోహ్లీ జైస్వాల్ సెంచరీలు. తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలు చేయడంతో ఇండియా రెండో ఇన్నింగ్స్ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇక ప్రీ లాంచ్ బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న వందల కోట్ల స్కాములు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు కూడా ఇస్తున్న వ్యాపారులు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. ఇక మహా సస్పెన్స్ అంటే ఒక వార్త వెల్లో హైలైట్గా ఉంది. సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది, సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం అంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇక ఫారం కోళ్ళలో డేంజర్ బ్యాక్టీరియా. అంటే మాకు తెలిసిన ఒక మిత్రుడు ఇట్లనే కోళ్ళ ఫారానికి సంబంధించి ఒక వ్యాపారం చేస్తే నేను ఆశ్చర్యపోయినా. 35 రోజుల్లో ఒక చిన్న కోడిపిల్ల, చిన్నది ఒక చిన్న ఏమంటారు కోడిపిల్ల చికెన్ తీసుకొచ్చేస్తే అది 35 రోజులే 2 కిలోల 3 కిలోలు ఎట్లా అయిందిరా అంటే మొత్తం అది వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మేత ఉంటుంది కదా, వాటికి ఇచ్చేటువంటి ఫీడింగ్లా అడ్డగోలు కెమికల్స్, అది మామూలు కెమికల్స్ కాదు. వీటికి ఇంకా వారానికోసారి ఇంజెక్షన్లు ఈ కోళ్ళకి. ఇదేంది స్వచ్ఛంగా పెరుగుతుంది మంచిగా ఈ కోడి అనుకున్నారు చూసి, బాయిలర్ కోడి ముఖ్యంగా అది ఇంకా దీన్ని ఏమంటారు, ఇంకో కోడి కూడా ఉంటుంది కదా బాయిలర్, తెల్ల కూడా అంటారు. సో అది కొంచెం బెటర్ దీనికంటే. కానీ 35 రోజుల్లో 3 కిలోలు అవుతుందయ్యా. ఇది ఏదైనా సాధ్యమవుతుందా? మొత్తం ఇంజక్షన్లే. 35 రోజులలో ఒక చిన్న చికెన్ తీసుకొచ్చి వేస్తే 3 కిలోలు 2 కిలోలన్నర అవుతుంది. మొత్తం ఇంజక్షన్లే. ఇది మనం తింటున్నది చికెన్ అని ఆహా ఓహో అని తింటాం, కానీ దీని వెనుక అనేక కెమికల్స్ ఉంటున్నాయి, చాలా కెమికల్స్ ఉంటున్నాయి. అది తిన్నా కూడా ఒక సందర్భంలో అక్కడ వచ్చినటువంటి ఇంజక్షన్ వేసే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ ఇంజక్షన్స్ అన్నీ కనుక ఎక్కువగా తింటే డెఫినెట్గా మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అంటుండ్రు. సో అంతటి ప్రమాదం అట ఈ చికెన్ అనేది. 35 రోజుల 3 కిలోలు అంటే చిన్న మాట, ఎవరన్నా పెరుగుతారా అంత ఈజీగా? ఇక 3 జిల్లాల్లోని 34 లక్షల ఫ్యామిలీ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా ఇక్కడే, ఈ 3 జిల్లాల్లోనే అత్యధిక జనం ఉన్నారట. ఇక అప్పుల బాధతో భార్య భర్త ఆత్మహత్య, కూతురు పెళ్లి, వ్యవసాయం కోసం అప్పులు, తీర్చే దారి లేక సంసారంతో గొడవలు, ఆవేశంలో పురుగులమంత తాగిన భార్య, బతికి ఏం చేయాలంటూ మిగిలిన మందు తాగి సూసైడ్ చేసుకున్న భర్త. ఇక ట్రిపుల్ రైడింగ్ ఆపినందుకు కానిస్టేబుల్ని చంపేసిరట. ఢిల్లీలో ట్రిపుల్ రైడింగ్ పోతున్నవరా అని చెప్పి ఆపితే కానిస్టేబుల్ని చంపేసిరట. చిచ్చింది దారుణం. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ స్ఫూర్తితో 29న దీక్షా దివాస్. జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ బొచ్చుడో అని 2009 నవంబర్ 29న దీక్ష చేశారు. రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజది. ఈ దీక్షా దివాస్ ఎక్కడ చేసిన ఆయన దీక్షా దివాస్ ఈ కథ ఏందనేది మనం కూడా ఇవాళ ఎంత 25, మనం కూడా 29 తారీఖు నాడు కేసీఆర్ ఎంబడి ఆ రోజు దీక్షలో పాల్గొన్న ఎవరినో ఒకరిని పట్టుకొద్దాం. 29 నాడు వాళ్ళతో మాట్లాడిద్దాం. కేసీఆర్ ఎటువంటి దీక్ష చేసిండు, నిజంగానే తిండి తిప్పలు మానేసి సాగు నోట్ల ఇట్లా తలకాయ పెట్టి దూరిపోయి మళ్ళీ ఇట్లా తలకాయ బయటికి తీసుకొని వచ్చిండు కేసీఆర్. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. 29 తారీఖున మనం కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకునో, లేకుంటే కేసీఆర్తో పాటుగా ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తినో, లేకుంటే కేసీఆర్ ఆ రోజు దీక్షా దివాస్లో ఏమేం కార్యక్రమాలు చేసిండో మనం కూడా మాట్లాడిద్దాం. అయితే సాగు నోట్ల తలకాయ పెట్టి బయటకు వచ్చిన మాట నిజంగా కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. సాగు నోట్లు ఎట్లా తలకాయ పెడతారు, ఎట్లా బయటకు వస్తారు, పెట్టినోడు మళ్ళీ బయటకు పంపిస్తుందా? సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిందట. కేటీఆర్పై కేసుల కుట్ర, కక్ష కట్టిన రేవంత్ సర్కార్, అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర. అంటే ఇండైరెక్ట్గా నేను చెప్తున్నాను, నా మీద ఇన్ని కేసులు ఇంకెందుకు అరెస్ట్ చేస్తారు, తొందరగా చేయండి అన్నట్టుగా. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు ఎందుకు ఇంక అరెస్ట్ చేస్తారు, తొందరగా చేయనట్టుగా ఆయనే సంకేతం ఇస్తున్నట్టున్నది. ఎన్ని కేసులు అయినాయి? ఒకటి గన్ పార్క్ అమరవీర స్తూపం వద్ద నిరసన, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసట. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఆరోపణలు, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసట. మేడిగడ్డలు అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం, మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసట. ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు. మహారాష్ట్ర ఎన్నికలు, మూసీ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు, ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు. సమావేశం నిరసన పైన చార్మినార్ స్టేషన్లో కేసు.
ఇన్ని కేసులు నా మీద ఎందుకు అరెస్ట్ చేయట్లేరని చెప్పి సంకేతం ఇస్తున్నాడు ఆయన. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక పుష్కరని అరెస్ట్ చేయకపోతే ఆయన బట్టలు చదువుకొని పోయి చెర్లపల్లి జైల్లో కూర్చుంటున్నాడు. దయచేసి అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆయన సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బాగా. ఆయనకి ఎక్కడ ఏం అవకాశం దొరకలేదు. ఈ సింపతి దొరకాలంటే అరెస్ట్ చేయాలి. మీరు కనుక ఆయన అరెస్ట్ చేస్తాం మనకి ఇట్లనే ఉపదింపు ఉపన్యాసాలు చేసుకుంటా ఏదో మేము వార్తలలో ఉంటాం, బ్యాన్ రైటర్లు ఉంటామని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆ మాటలు మాట్లాడుతూ అట్లే చేస్తూ పోతే ఆయనే చదువుకొని పోయి మళ్ళీ చెర్లపల్లి కూర్చుంటట్టున్నాడు. మీరు అరెస్ట్ చేసేటట్లేదు, నేనే పోయి అరెస్ట్ అవుతాను చేసి చేసేటట్టున్నాడు ఆయన. చూద్దాం, అరెస్ట్ చేయరు చూద్దాం. ఇక మహాకలవరం, మహారాష్ట్ర ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్లో గుబులు. ఇక నేడు మానుకోటలో మహాధర్ణ, దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం. మరి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకైతే 1000 మందికి మించొద్దు. మరి అక్కడ ఏం చేస్తారో చూడాలి. మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది. 7,800 ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు. పెండింగ్ బిల్లు విడుదల చేయాలన్న కేటీఆర్. ఇక గౌతమ దానికి బంగ్లాదేశ్ షాక్. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటన. ఇప్పటికే ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా. ఇక తెలుగు రాష్ట్రాల్లో పేలిన భూబాంబ్. రాయదుర్గం భూములపై నమస్తే కథనం సంచలనం. 10,000 కోట్ల విలువైన సర్కార్ స్థలం హాంఫర్ట్. అప్పనంగా పంచుకున్న ఆంధ్రప్రదేశ్ నేతలు. డీల్ కోసం బయ్యర్ను తెచ్చిన మాజీ ఎంపీ. మధ్యలో దూరి సెటిల్ చేసిన తెలంగాణ మంత్రి. ముఖ్య నేత బ్రదర్ను కలుపుకెళ్లిన ఆమాత్యుడు. ఇద్దరికీ కలిపి 16 ఎకరాల భూమి పంపకం. 40 ఎకరాలు ఏపీ మాజీ ఎంపీ భర్త పేరుపైకి. ఓ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు 5 ఎకరాల వాటా. తెలంగాణ పోలీస్ అధికారులకి 2 ఎకరాలు. అఫిడవిట్ ఇచ్చిన లాయర్కు 50 కోట్లట. ఇది పెద్ద దందా అయితే మరి ఏం దందా? ఎంపీల పేర్లు రాసుకొస్తే అయిపోతుండే కదా. మాజీ ఎంపీ. ఇక మాజీ సర్పంచ్ల నిరసనపై ఉక్కుపాదం. అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు అరెస్ట్. బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలింపు. అరెస్టుల ప్రజాపాలన అంటున్న యాదయ్య గౌడ్. ఇక పట్టా భూముల్లోంచి మంత్రి జూపల్లి రోడ్డు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న స్థలం యజమానులు కొండకల్ల శ్రీకాంత్, కొండకల్ల మణికాంత్ కుటుంబ సభ్యులు. ఇక తెలుగు మాధ్యమానికి మంగళం. అమ్మ భాషను ఆర్పేసే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు. ఇక నుంచి ప్రభుత్వ బడుల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే. ద్విభాషా పుస్తకాలిక. మనం దీని మీద పోలు పెడదాం. ఒకటి, ప్రభుత్వ పాఠశాల మొత్తం ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టొద్దా అని ఒకసారి నువ్వు నేను లేదంటే బీఆర్ఎస్ పార్టీలు వస్తే ఊర్లకు పోదాం, అడుగుదాం మరి వాళ్ళని. ఇక్కడ తెలుగు భాషను తీసేయడం అంటే మొత్తం తెలుగు భాషను లేకుండా చేయడం కాదు ఉద్దేశం. తెలుగు భాషను లేకుండా చేయడం కాదు. మరి నువ్వు రెజల్యూషన్ తీసుకురా. తెలుగు భాషలోనే ఇంటర్వ్యూలు జరగాలి, తెలుగు భాషలోనే ఎగ్జామ్స్ జరగాలి. ఐటీ కంపెనీలో కూడా తెలుగు భాషలోనే చేయాలని చెప్పి ఒకటి తీసుకురా. మరి నీ కొడుకుని ఎందుకో తెలుగు భాషలో ఇక్కడ హైదరాబాద్ స్కూల్ లేవు, హైదరాబాద్ కాలేజీలు లేవు, పట్టుకపోయి అమెరికాలో ఎందుకు వేసినావు? ఏమిటికి వేసినావు అమెరికాలో? ఇక్కడికైనా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయా? హైదరాబాద్లో కాలేజీలు లేవా? ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పంపించకపోయినా ఏదన్నా పట్టుకపోయి అమెరికాలో వేయవచ్చు నీ కొడుకునేమో. ఊర్లలో జనమేమో ఇంగ్లీష్ మీడియం చదువు తప్పైందా నీకు? తెలుగు భాష ఈ రోజు గుర్తుకొచ్చిన అది నీకు. నీ కొడుకుని వేసినప్పుడు గుర్తు రాలేదా? నీ కొడుకుని అమెరికాలో వేసినప్పుడు గుర్తు రాలేదా? తెలుగు భాషను చంపే కుట్ర చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి. వీళ్ళు వచ్చి మొత్తం కాపాడి మొత్తం చుట్టుపట్టునంతా మొత్తం ఏమంటారు చేతులతో జోడించి వీళ్ళు కాపాడుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఏమో కథం చేస్తున్నట. నైతిక హక్కు లేదు మీకు దేని గురించి కూడా మాట్లాడనీకి. ఊర్లలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం వస్తే ఇంగ్లీష్ మీడియం పిల్లలు అక్కడ చదువుకుంటారు. కార్పొరేట్ స్కూల్లో ఎన్ని ఫీజులు కట్టలేకపోతున్నామని ప్రజలే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీకు అంత తెలుగు భాష మీద అంత ప్రేమ అదంతా ఉన్నప్పుడు నువ్వు ఒకసారి ఆలోచన చేయి. మరి నీ కుమారుడిని ఎందుకు అమెరికా పంపించినావు చదువుకోవడానికి? ఇక్కడ హైదరాబాద్లో స్కూల్ లేవు, హైదరాబాద్లో కాలేజీలు లేవా? ఓ సరస్వతి శిశు మందిర్ లేకపోయినా నీ కొడుకుని తీసుకుపోయి అక్కడ తెలుగు మీడియం బాగా నేర్పించేవాళ్ళు కదా. తెలుగు మీద అంత అమితమైన ప్రేమ ఉంటే. ఇక 4 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ విచారణ. జైల్లో రైతులను కలిసిన మానవ హక్కుల కమిషన్. వికారాబాద్ కలెక్టర్ అదనపు కలెక్టర్తోని భేటీ. నేడు లగచర్లలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన. ఇక క్లస్టర్ కారిడార్ పేరేదైనా కత్తి రైతులపైనే. పరిశ్రమ ఏదైనా భూసేకరణ తప్పదు. సీఎం ప్రకటనతో రైతుల మళ్లీ గుబులు. రేవంత్ చెప్తున్న ఇండస్ట్రియల్ కారిడార్లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం. ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తే కోర్టుకు వెళ్లే యోచనలు అన్నదాతలు. ఇక నాకు డబ్బులొద్దు, కమిట్మెంట్ ఇవ్వు. ఫిర్యాదు కోసం వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు. హయత్ నగర్ ఎస్ఐ మహిళా ఆరోపణలు. సివిల్ కేసు పరిష్కరించేందుకు ఆరోపణ సిఐ. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో మొత్తం మీద అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.